నమస్తే మిత్రుని స్వాగతం. లక్ష్మణ్ సమాజహితం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా బల్దియాలో పోరు నెలకొంది. మరి ప్రస్తుతం మనం చూసినట్టయితే 2016లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కారు జోరు మీద వెళ్ళింది. 99 సీట్లతో డివిజన్లు గెలుపుకొని మేయర్ కైవసం చేసుకుంది. మరి ప్రస్తుతం కూడా 2020-21లో మేయర్ ఎలక్షన్ జరగబోతున్న సందర్భంగా మరి కేసీఆర్ చేసినటువంటి ప్రభుత్వము డెవలప్మెంట్ మీద ఆధారపడి మరి కారు గుర్తుకు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి బీజేపీ అయితే మరి కాంగ్రెస్ అయితే వాటికి ఈ డివిజన్లో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారన్న విషయాన్ని ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్లో ఉన్నాం. ప్రజల యొక్క నాడి వారి యొక్క మనసు ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. మరి ప్రస్తుతం మనం నెహ్రూ కాలనీలో ఉన్నాం కనుక మరి మల్లాపూర్ డివిజన్ నుంచి మరి ఒక ఓటర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఉప్పల్లో ఉన్నటువంటి మల్లాపూర్ డివిజన్ నెహ్రూ కాలనీలో మరి కేసీఆర్ డెవలప్మెంట్ చేశారని చెప్పుకుంటున్నారు. చాలా పథకాలు పెట్టాము మేము. మరి అలా చూసినట్టయితే కళ్యాణ లక్ష్మి అన్ని కూడా పెట్టామని అంటున్నారు. మరి వాటిని అనుకూలంగా చూసుకొని మీరు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం? మేము టీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతాం సార్. ఆల్రెడీ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. కళ్యాణ లక్ష్మి అని మా బస్తీలో చాలామందికి వచ్చింది. తర్వాత వృద్ధాప్య పింఛన్లు వచ్చినాయి, ఈ నీళ్ళ కనెక్షన్లు వచ్చినాయి. ఆల్రెడీ ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. సీసీ రోడ్లు వేశారు. మా బస్తీలో దాదాపు 1000 మంది మొత్తము ఇక్కడ నివాసం ఉంటున్నారు. అందరి కాలనీ వాళ్ళకు సౌకర్యంగా ఉన్న సార్. మాకు అవసరం అయితే ఏం లేదు. అందరూ క్షేమంగానే ఉన్నాం సార్. మంచిగా టీఆర్ఎస్కే ఓటేసి గెలిపిస్తాము. ఏ అభ్యర్థి వచ్చినా సరే టీఆర్ఎస్ తరఫున ఆయనకు ఓటేసి గెలిపిస్తాం సార్. మేము పింఛన్ వస్తుంది నాకు, నేను టీఆర్ఎస్కి ఓటేసా. అయితే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి హైదరాబాద్లో, అంటే కార్పొరేటర్ని ఎన్నుకునే ఎలక్షన్స్. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే చేసి అనిపించిందా? బాగానే చేసింది. మీకు ఏమైనా లబ్ధి వచ్చిందా? వచ్చింది, కళ్యాణం లక్ష్యం వచ్చింది. ఓకే. మరి ఈసారి కారు గుర్తు, కమలం గుర్తు, చేయి గుర్తులలో మీరు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? తెలంగాణకు ఓటేస్తాం. కారు గుర్తు. నువ్వు ఎవరికి ఇస్తావు? చెప్పండి మేడం, మీ పేరు? సౌమ్య. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా మీరు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? కారు, కమలం, చెయ్యి గుర్తులలో? కారు గుర్తుకే ఓటేస్తాం. నిరుపేదలకు ముఖ్యంగా పింఛన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవి తొందరగా అందినాయి. మా ఓటు కారు గుర్తు. మరి ఈ ఎలక్షన్లో కారు గుర్తుకు, కమలం గుర్తు, చెయ్యి గుర్తులలో మీరు ఎటువైపు ఓటేసే అవకాశం ఉంటుంది? కారు గుర్తు. అయితే ఇప్పుడు కేశవరం వల్ల మనకు మంచిగా ఉందామండి. అంటే ఓటు మరి ఏ గుర్తు? కారు గుర్తు. కారు గుర్తు మంది. మీరు ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది? మేము కేసీఆర్కే ఇస్తాం. ఎప్పుడైనా కేసీఆర్కి ఇస్తాం. కారు గుర్తు. మీ మద్దతు ఎలా ఉంటుంది? కారు గుర్తుకు, చెయ్యి గుర్తుకు, కమలం గుర్తుకు? మళ్ళీ కారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే అన్ని విధాలుగా బాగానే వేస్తుండే కేసీఆర్ అని చెప్పేసి అతనికే వేద్దాం అనుకుంటున్నాము. మీరు మీ ఓటు ఎవరికి ఉండబోతుంది? నా ఓటు మాత్రం కేసీఆర్. నేను అసలు ఫస్ట్ నుంచి నేను టీఆర్ఎస్కి ఇస్తున్నా, టీఆర్ఎస్కే ఇస్తాను. మద్దతు ఎవరికి ఉంటుంది అని అంటే కారు చేసింది కాబట్టి కారుకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. చూసినట్టయితే మరి మీ ఓటు? మా ఓటు అదే కార్. మీరు ఒక్కరే వేస్తారా మీతో పాటు? మమ్మీ, మా గల్లీ ఇట్లా నాకు తెలిసిన వాళ్ళందరితో నేను వేయించుకుంటా. మరి ఈసారి మీరు ఎవరికి వేసే అవకాశం ఉంది? కేసీఆర్కి వేస్తాం. కారు గుర్తు. కారు గుర్తు. మాకా టీఆర్ఎస్. ఇప్పటి వరకు అయితే తెలంగాణ చేసినాం కానీ ఏమో ఏ 2 సార్లు అయితే కేసీఆర్కే వేసినాం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి మద్దతు తెలుపుతాం? మరి బాగా కారు గుర్తుకే. ఆయన రాని రాకపోని ఎవరు రాని ఏం మారా. మీ కార్పొరేటర్ బాగా చేసిండా? మంచిగా చేసిండు. లాస్ట్ టైం ఎవరికైనా ఓటు వేసినట్టు ఐడియా ఉందా? వేసినాం. కేసీఆర్కే మరి ఈసారి పాలన బాగానే ఉందా? మరి మంచిగానే ఉంది. ఆయన చూసి ఓటు వేసే అవకాశం ఉందా? మరి వేసే అవకాశం ఉంది. కారు గుర్తుకు ఓటేస్తాం కానీ మాకు పనులు మాత్రం కావాలి. మీ యొక్క మరి ఓటు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? మా ఓటు అంటే టీఆర్ఎస్కే మేము కంపల్సరీ. ఎందుకంటే మాకు జాబ్ల విషయంలో కానీ అన్ని జాబ్లు రిలీజ్ చేశారు, రిక్రూట్మెంట్ మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తం మీద అయితే మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. మారే అవకాశము అని అంటే చేస్తాము అని అంటే ఎవరు టీఆర్ఎస్ చేస్తాము అంటే వేస్తాము. ఎవరైనా సరే ఒప్పుకుంటాం. మేము హామీ ఇస్తాము అని అంటే మేము వేస్తామండి. గతంలో కన్నా ఈసారి కొంచెం చాలా బెటర్గా ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా అభివృద్ధి జరిగిందని నా అభిప్రాయం. అయితే అది చూసుకున్నట్టయితే ఆ స్టేట్ మొత్తం ఒక ఎత్తు, హైదరాబాద్ అనేది మినీ సంగ్రహం. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ 2016లో జరిగినాయి. ఈ ఏరియాలో కూడా కారు దూసుకురావడం జరిగింది. ఈ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? ఈ ఏరియాలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం అప్పటికన్నా ఇప్పుడు బెటరే. సీసీ రోడ్లు కానీ, తర్వాత వీధి లైట్స్ కానీ, తర్వాత డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ, తర్వాత సీసీ కెమెరాలు కొత్తగా ఈ మధ్య ఈ కాలనీకి సంబంధించింది అభివృద్ధి చెందించింది మన ఇప్పుడున్న ప్రభుత్వంలో. మరి మున్సిపాలిటీలో మీ మద్దతు? టీఆర్ఎస్కే.
ఎవరు నిలబడా సరే టీఆర్ఎస్. మీరు ఓటు ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? కారు, చెయ్యి, కమలం. కారుకే వేస్తాం సార్. చెప్పండమ్మా మీ పేరు? అరుణ. సార్ మీ మద్దతు? కారు గుర్తుకే. పార్టీని ఎన్నుకునే అవకాశం మీరు కాంగ్రెస్ కానీ, పువ్వు కానీ, సైకిల్ కానీ? కాంగ్రెస్ అనుకుంటా. అయితే ఈసారి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మద్దతు? మా మద్దతు ఇప్పుడు ఆయన దగ్గర తీసుకున్నాం మేము, ఆయనకే కదా, ఆయనకే ఓటు. కార్పొరేటర్ కార్పొరేటర్ ఓకే, కార్పొరేటర్ ఓకే. మాకు ఎల్లవేళలా ఆయన సాయం చేస్తాడు. ఆయన మాకే అంటే కూడా వెయ్యరు, ఎవరికి వేస్తారు? కారు గుర్తుకే వేస్తా. మేము కారుకే వేస్తున్నాం ఎప్పుడు, అన్నిటికీ మంచిగా ఉన్నది, మా కారుకే వేస్తున్నాం. కారులో మీరు ఎవరిని ఇష్టపడతారు? కేసీఆర్, కేటీఆర్? అయితే కేసీఆర్. మీకు మరి ఓటు వేయాల్సి వస్తే ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎటువైపు మొగ్గు చూపుతారు? కేసీఆర్. కారు గుర్తు. మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? కేసీఆర్కి వేద్దాం, కారుకే వేస్తాం. మరి ఈ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి ఉండే అవకాశం ఉంది? మా కార్పొరేటర్కి వేస్తాం, టీఆర్ఎస్కి వేస్తాం. కారు గుర్తుంటుంది. ఈసారి ఓటు ఎవరికి వేస్తాం మరి? టీఆర్ఎస్కి అండి. కేసీఆర్ కారు గుర్తు అండి. గుర్తు కారు గుర్తు. మరి ఈసారి ఓటు అవకాశం? కారు గుర్తుకి వేస్తాం పక్క. మేము ఇంతవరకు టీఆర్ఎస్కి వేసుకుంటూ వచ్చినాం. టీఆర్ఎస్కి ఒక అబ్బా, మన కేసీఆర్కు ఏ గుర్తులో ఇంకా దానికి కేసీఆర్ గుర్తుకే వేసినాము. కేసీఆర్ని గెలిపించుకొని చాలా సంతోషపడ్డాం మేము. మరి ఈసారి ఎవరికి ఓటేస్తారు? ఆయనకే ఓటేస్తాం, టీఆర్ఎస్కి. కేసీఆర్కే వేస్తాం మేము, కారుకు. ఎటువైపు అంటే మాకు ఇప్పటివరకు ఆయనకే వేసినాం, కేసీఆర్కి. ఇప్పటివరకు అయితే ఎవరికి వేరే వాళ్ళకి వేయలేము మేము. ఇప్పుడు ఆయనకి వేసినాం కాబట్టి ఆయన మంచిగా వేసి మేము ఏదైనా సహకారం చేస్తాం. ఓటు మరి అయినా కూడా ఆయనకి వేస్తారా లేదా మారుస్తారా? ఎందుకు మారుస్తాం? మంచిగా ఉన్నందుకు కాడ ఇన్ని రోజులు ఉన్నాడు ఆయన. తెలంగాణకి కేసీఆర్కి వేస్తాము.